శరీరానికి సంబంధించింది అని మనందరికీ ఒక అపోహ ఉంటుంది. కానీ 21 డేస్ వర్క్షాప్ నేను గురుజీది అటెండ్ అవుతున్నాను. యోగా శరీరానికి, మనసుకి, ఆధ్యాత్మికకి మధ్య, మూడిటి మధ్య ఒక సమన్వయం అని నేను తెలుసుకున్నాను. ఆహారం వల్ల మనకి శ్వాస ఆరోగ్యం ఎలా వస్తుంది, ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎగ్జర్షన్ వల్ల ఎలా వస్తుంది అని చెప్పి ఆయన ఎంతో బాగా మాట్లాడతారు. నిజానికి వారి దగ్గరికి వినాలంటేనే నా దృష్టిలో అదృష్టం చేసుకోవాలి. మీరందరూ కూడా ఆయన చెప్పబోయే విషయాలు విని ఆకలింపు చేసుకోండి. ఎవరైతే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారో వాళ్ళు మెంటల్గా ఫిట్గా ఉంటారు, ఎవరైతే మెంటల్గా ఫిట్గా ఉన్నారో వాళ్ళు స్పిరిచువల్గా ఫిట్గా ఉంటారు, ఎవరైతే మూడు ఫిట్గా ఉన్నారో వాళ్ళకి ఓటం అనేది లేదు జీవితంలో. మనం టఫ్గా ఉండాలన్నమాట. ఆ టఫ్నెస్, మెంటల్ టఫ్నెస్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు నేను ఎక్కువ చెప్పను సబ్జెక్ట్. కాకపోతే వీరు యోగా సెంటర్ కుకుట్పల్లిలో నడుపుతూ అటుపక్క ప్రాంతంలో చాలా ఫేమస్. వీరు చేసే ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే అన్నపూర్ణ అని ఒక పథకం పెట్టి ఎంతో వేల మందికి ప్రతిరోజు భోజనం ఉచితంగా పెడుతూ ఉంటారు. అంటే ఆయన చేసే సర్వీస్ మొత్తం అందరినీ, కొన్ని కోట్ల మంది ఆయనకి శిష్యులు ఉన్నారు. వీరు గురూజీ రిషి ప్రభాకర్ గారి శిష్యులు. జగన్ గురూజీ అని వీరిని ఆప్యాయంగా పిలుచుకున్న వారు గురువు కంటే ఎక్కువ. ఆయన ప్రవచనం కానీ, ఆయన ప్రియమైన వచనం కానీ, ఆయన చెప్పే ప్రతి మాట మీకు మార్గదర్శకంగా అవుతుంది. 3 రోజులు వారిని ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడవలసిందిగా మేము రిక్వెస్ట్ చేసాం. నిజానికి 21 రోజులు రోజుకి 2.5 గంటలు మాట్లాడినా నాకు తనివి తీరలేదు, ఇంకా వినాలనిపిస్తుంది. అటువంటి అద్భుతమైన వ్యక్తిని మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి స్వాగతం ఇస్తే వారిని వచ్చి వారి ప్రసంగం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్యులు, పెద్దలు, తోటి ఆత్మీయ బంధువులు అందరి సమ్మేళన సమావేశం ఇది. ప్రపంచానికి ఏదో ఇవ్వాలనే తపన కొందరిది, ఏదో తెచ్చుకోవాలి అనే తపన కొందరిది. ఎవరిని ఎక్కడి నుంచి బయలుదేరిపిస్తుందో, ఎక్కడ ముగింపు చేయిస్తుందో విధికి మాత్రమే సాధ్యం. ఒక 23 సంవత్సరాల నుంచి యోగా అభ్యాసము, సాధన, బోధనలో ప్రయాణించే నాకు ఒక చిన్న సూచన పిలుపు మేరకు కాచిగూడ యోగా క్లాస్కి వచ్చాను. అక్కడి నుంచి అక్కడున్న మా వక్తలు, పెద్దలు శిష్యరకంలో అమాయకంగా చిన్నపిల్లలుగా ఉంటూ నేర్చుకుంటున్న వాళ్ళు నన్ను ఇవాళ ఇక్కడికి రాండి, ఇంపాక్ట్లో మీ పాత్ర అవసరం ఉంది, చాలా అవసరము అంటే వాళ్ళని ఒక ప్రశ్నించాను నేను. వక్తలు ఎందరో వస్తున్నారు, అంతమంది వక్తల ప్రవచనాల మధ్య నా సామర్థ్యత ఎంత నాయనా అని అడిగా. మీరు రండి, మీదే, మీరేమి ఇవ్వగలరు అది ఇవ్వండి, మీ అవసరం ఉంది సమాజానికి అని ఒక ప్రేరణాత్మకమైన 2 మాటలతో రవీంద్రనాథ్ గారు, ప్రదీప్ గారు ఒక మంచి ప్రేరణగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. ఏ వ్యక్తి అయినా, ఎంత వక్త అయినా ఇటువంటి వక్తల వ్యక్తిత్వాలను నిర్మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క అంతరాళములలో మన వ్యక్తిత్వాన్ని నిర్మించేటువంటి తత్వం ఉంటుంది. ఆ మహా వ్యక్తియే, ఆ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తియే అమ్మ. ఎంతోమంది స్పీకర్స్ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళందరూ పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం గురించి అందించడంలో మహా నిపుణులు, నైపుణ్యం కలిగిన వారు. ఈ వ్యక్తుల వ్యక్తిత్వాల బోధనలకు వాళ్ళ వ్యక్తిత్వాలను నిర్మించగలిగిన వ్యక్తే అమ్మ. అటువంటి అమ్మ కొన్ని ఆలోచనలను స్వీకరించి ఒక జన్మనియాలి అనే ప్రేరణతో తన లోపల కొన్నిటిని స్వీకరించి నిర్మించుకుంటూ ఉంటుంది. ఎలాంటి జన్మనిద్దాం, ఈ జన్మనిచ్చే వ్యక్తి యొక్క రూపం ఎలా ఉండాలి, ఆలోచనలు ఎలా ఉండాలి, ఆ వ్యక్తి యొక్క కీర్తి కిరీటాలు ఎటువైపు ప్రచురించాలి అనే తపన, ఉత్సాహము, ఉల్లాసము, అంతర్గత శక్తియుక్తులతో
ఆలోచనలు అనే ఒక స్థితి ద్వారా జీవ రసాయనాలను తయారు చేసుకొని అండము పిండాండములపై రసమును ధారపోసి వ్యక్తిత్వాన్ని గర్భము నుంచే నిర్మిస్తుంది తల్లి అనేటువంటి గొప్ప సూత్రాన్ని ప్రపంచానికి అందించిన గురువు గారు మా గురూజీ రిషి ప్రభాకర్ గురూజీ గారు. ఒక వ్యక్తి పుట్టినాక అతన్ని చెక్కటంలోనో నేర్పించడంలోనో తన యొక్క క్యారెక్టరైజేషన్ తయారు చేయటంలోనో వక్తలు 100 మంది పుడతారు, 1000 మంది పుడతారు. ప్రపంచ దేశములలో ఎవరి శక్తియుక్తులు తగ్గట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఒక తల్లే ఆలోచన అనే రూపముతో రసాయనాలను తీసుకొని అనగా తనలో ఉత్పన్నం చేసుకొని ఆ వ్యక్తిని ఎలా సృష్టించాలి నేను ఈ వ్యక్తిని అని సంకల్పించి నవమాసములు మోసి ఆ తల్లి ఒక బ్రహ్మగా నిలబడి ఉంది. మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం, వీళ్ళు కనిపిస్తారో లేదో మనకు తెలియదు. కానీ మనని సృష్టించిన తల్లి ఆ అమ్మే మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉండే బ్రహ్మ. అందుకే గురు బ్రహ్మ అన్నారు. అంటే నా లైఫ్కి మొదటి గురువు ఎవరు అంటే అమ్మ. నా లైఫ్కి మొదటి వ్యక్తి శక్తి నా యొక్క స్నేహితురాలు నా శ్రేయోభిలాష ఎవరు అంటే అమ్మ. ఈ విషయాన్ని తెలుసుకున్నా కానీ ఒక వ్యక్తి నిజ జీవితం నుంచి ఒప్పుకున్నారు సుమన్ గారి వాళ్ళ డయాస్ మీద. అద్భుతం. మీకు ఇన్స్పైరబుల్ బియాండ్ పర్సన్ ఎవరు అంటే సగర్వంగా సభలో చెప్పుకున్న మహోన్నతమైంది అమ్మే నాకు అని. అంటే పర్సనాలిటీ వ్యక్తిత్వాన్ని నువ్వు బయటకు వచ్చాక నేర్పటం ఒక రూపమైతే నీ రూపాన్ని తయారు చేసేటప్పుడే తల్లి తనలో తనుగా ఒక రూపాన్ని తయారు చేసుకుంటుంది. వీడు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కీర్తించాలి, ఎటు ప్రసరించాలి, ఎటు ప్రకాశించాలి అని చెప్పి. అటువంటి మహోన్నతమైన తల్లుల ఆలోచన అంతర్గతాల రూపాల వల్ల పుట్టిన యోధులు యోగులు లాంటి వారి వివేకానందుడైనా రామకృష్ణ పరమహంస అయినా పరమహంస యోగానంద అయినా గాంధీజీ అయినా ఎవరైనా. అంటే ఒక తల్లి కన్న కలల రూపమే వ్యక్తిత్వ నిర్మాణమే ఆ యొక్క వ్యక్తికి జన్మకు కారణం. అటువంటి తల్లిని మొదటి గురువు అని చెప్తుంది ఈ సృష్టి, ఈ వేదం కూడా. అందుకే వేదాలు అంటే మొదటి అంశం ఏమిటి, మొదటి పాఠం ఏమిటి అంటే మాతృదేవో భవ. నేను 100 స్పీచెస్ ఇవ్వచ్చు, మీరు 100 వక్తలుగా వచ్చి నిలబడచ్చు. ఆ వక్తని నిర్మించినది మాత్రం ఆ తల్లే. అందుకే గురు బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ ఎవరు అంటే నా దృష్టిలో తల్లి. తన మనసు అనే ఉలితో దేహాన్ని లోపలికి చెక్కుకుంటూ ఒక రూపాన్ని బయటికి ఇస్తుంది. ఆ ఇచ్చే తల్లికి తెలుసు వీడేమవ్వాలి, ఎలా అవ్వాలని ఒక రూపం భావంలో ఉంటుంది. అంటే భావజాలం రసాయన రూపంలో మనకు పంపిస్తుంది. ఆ తల్లి బ్రహ్మ. ఆ తర్వాత తండ్రి ప్రవేశిస్తాడు. ఎలాంటి వాడంటే ఆ కుమారుణ్ణి పెంచడానికి పోషించడానికి ఒక ఉత్తీర్ణు చేయటానికి ప్రపంచంలో తన ప్రయాణం సాగటానికి ఒక విష్ణు రూపంలో ధనాన్ని సంపాదించి ఆ కుమారుణ్ణి అంచెలంచెలుగా ఎదిగింపచేయడానికి పాత్ర పోషిస్తాడు. ఆయనే తండ్రి. అందుకే అంటారు గురు విష్ణు. నీ నెక్స్ట్ గురువు ఎవరు అంటే విష్ణువు. ఆయన ఎవరంటే నీ తండ్రి. తల్లి తర్వాత నీ గురువు తండ్రి. అందుకే అన్నారు పితృదేవో భవ. నీ వ్యక్తిత్వం నిర్మించబడాలి అంటే ఫస్ట్ నీ ఆరాధన ఎక్కడ మొదలవ్వాలి అని, తల్లి దగ్గర, తర్వాత తండ్రి దగ్గర. వీళ్ళిద్దరూ కలిసి నీకు ఒక జన్మనిచ్చి నీపై కొన్నిటి రూపాలను ఆలోచనలను పోషించి పొదిగించి ఎదిగిస్తూ ఆ టైంలో ఒక మంచి లౌకిక ప్రపంచంలో ప్రయాణించడానికి యోగ్యమైన ఒక సద్గురువుని ఎతుక్కొని వీరిని సంస్కరించమని అప్పచెప్తారు. అందుకే అన్నారు గురు దేవో మహేశ్వర. ఆయన ఎవరు అంటే శివతత్వం కలిగిన వాడు. శిష్యుడిని ఆవరించుకొని ఉన్న అంటే వ్యక్తిని ఆవరించుకొని ఉన్న మాయాపూరితమైన అహంకారం, కోపం, ద్వేషం, అలజడి, ఆందోళన, ఎన్నో రకాల భావజాలను తరిమి కొట్టి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవటానికి గురువు పాత్ర 3వ పాత్ర అయి ఉంది. అందుకే ఆచార్య దేవోభవ అయ్యాడు. ఈ ముగ్గురు ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ప్రథమ పాత్రులు. ఈ త్రిమూర్తులు ఉన్న చోటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి నాంది వాళ్ళ నుంచే మొదలవుతుంది. మీకు టైం సెన్స్ చెప్పినా, ధైర్యం గురించి చెప్పినా, ఒక క్రమశిక్షణ విషయంలో మీ జీవన విధానంలో ఎన్ని చెప్పినా మొట్టమొదటిగా నీకు నేర్పవలసిన వ్యక్తి శక్తి ఎవరు అంటే అమ్మ. అమ్మ రూపమే గురువు.
గురు బ్రహ్మ, నెక్స్ట్ ఎవరంటే తండ్రి, తర్వాత ఎవరంటే గురువు. ఈ త్రిమూర్తుల స్వరూపము నుంచి ఉత్పన్నమైన వ్యక్తిత్వాన్ని అందుకున్నప్పుడు ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పోయినా తల ఎత్తుకొని బతకగలిగేటువంటి వ్యక్తిత్వ నిర్మాణాన్ని అందించిన మహోన్నత వ్యక్తిత్వ బోధకులు వీళ్ళ ముగ్గురే. నా ముందు నీ ముందు ఎంతమంది ఇక్కడ ఎన్ని ప్రవచనములు ఇచ్చినా ఆ ముగ్గురు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో గనక జీవితాన్ని ముందుకు తీసుకుపోగలిగితే ఆ వ్యక్తి యొక్క ప్రయాణము అహర్నిశము కూడా సవ్యముగా చక్కగా సాఫీగా తీసుకుపోగలిగేటువంటి జీవనయానం అవుతూ ఉంటుంది. అందుకే మనకి మొట్టమొదట వ్యక్తిత్వాన్ని బోధించిన వ్యక్తి ఎవరు అంటే తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఇలా ముగ్గురు ఇచ్చిన సూచనలు జీవితంలో ఆచరించిన వ్యక్తులే గొప్ప వ్యక్తులయ్యారు. ఛత్రపతి శివాజీని తీసుకో, తల్లి జిజియాబాయి ఇచ్చిన ప్రేరణే. అలెగ్జాండర్ని తీసుకో, అరిస్టాటిల్ అనే గురువు ఇచ్చిన ప్రేరణే. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏ ప్రేరణ ఇచ్చినా వాళ్ళ యొక్క మాతృత్వ పితృత్వ ఆచారతత్వాలతో ఎదిగిన వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా మనకి సమాజంలో కనిపిస్తున్నారు. మీరు జేడి లక్ష్మీనారాయణ గారిని తీసుకోండి, ఆయన చెప్పిన నా తల్లి నా తండ్రులు ఇచ్చినటువంటి ప్రేరణ నాకు అని చెప్తారు. అందుకే నువ్వు ఎంత చదివినా సంస్కారం అనే ప్రేరణ మనలో ఉండాల. చదువు చదివి సంస్కారం వదిలితే ఆ వ్యక్తి వ్యర్థమే. ఒక వ్యక్తి ఎంబీబీఎస్ చేశాడు, ఎండీ చేశాడు, డిఎం చేశాడు, అన్నీ పూర్తి చేశాడు, ఆవేశం వచ్చింది, తల్లిని కోపం అనే తత్వంలో ధన్మనుడి పీకేశాడు. ఒక డాక్టర్, ఆయన న్యూరాలజిస్ట్, ఆయన నరాలకు ఆయన కంట్రోల్లో లేవు. ఆయన తల్లిపై చెయ్యెత్తి ఒకటి కొట్టితే డొక్క నొప్పి వచ్చి తల్లిపోయి మంచాన్ని గుద్దుకుంటే ఒక రిబ్బు బెల్ట్ వేసి తల్లిని 12 రోజులు మళ్ళా సేవ చేశాడు ఆ కుమారుడు. తన కోపానికి తల్లికి తగిలిన దెబ్బ అక్కడ ఏం తెలియజేస్తుందంటే సంస్కారహీనుడు అని తెలియచేసింది. ఆ తల్లి మిషన్ గుట్టి వాడిని డాక్టర్ని చేసింది. తండ్రి లేడు, తల్లి ఎదుగులో అడుగుజాడలో ఎదిగి చదువుకున్నాడు, కానీ సంస్కారాన్ని వదిలేసి. చదువు ముఖ్యమా సంస్కారం ముఖ్యమా అని మీరు నన్ను ప్రశ్నిస్తే చదువు అవసరం, సంస్కారం జీవితం. చదువు జీవితంలో నడపడానికి అవసరం, సంస్కారం మన గమ్యాన్ని మనము ప్రయాణించడానికి అవసరం. చదువు మీకు ఒక కాగితాన్ని ఇస్తుంది, సంస్కారం ఒక జీవితాన్ని ఇస్తుంది. నా ఆకలి ఏమిటంటే ఈ ప్రపంచానికి సంస్కారయుతమైన విద్యా వ్యక్తులు రావాలి. విద్యా వ్యక్తులు వద్దు, మాకొద్దు. మాకు విద్యార్థులు వద్దు, డాక్టర్లు వద్దు, యాక్టర్లు వద్దు, లాయర్లు వద్దు. సంస్కారము కలిగిన యాక్టర్ కావాలా, సంస్కారము కలిగిన డాక్టర్ కావాలా, సంస్కారము కలిగిన పోలీస్ ఆఫీసర్ కావాలా. ఆ ఆఫీసర్ ఎక్కడున్నా శాల్యూట్ కొడతారు, ఈ యాక్టర్ ఎక్కడున్నా వ్యక్తిత్వం కోల్పోకుండా ఉంటాడు. కాబట్టి చదువు సంస్కారం అనే 2 విషయాలు ఇవాళ ప్రపంచాన్ని పరిశీలిస్తూ ఉన్నాయి. ఒకనాటి చదువులు సంస్కారాన్ని ఇచ్చాయి, ఈనాటి చదువులు చదువును మాత్రమే ఇస్తున్నాయి. సంస్కారం ఎవరివ్వాలా మరి? ఇచ్చే తల్లిదండ్రుల మాటలు ఎక్కడంలా, ఇచ్చే గురువులు ప్రవర్తన సరిగా లేదు. ఒకలాంటి సమస్య సందిగ్ధతలో ఉన్న తల్లిదండ్రులకు ఇచ్చే ఒక గొప్ప సూచన, మొదట పిల్లలకి చదువు 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 అనే స్థితి నుంచి సంస్కారము నేర్పాలనే ప్రేరణ నుంచి బయటికి తీసుకురండి దయచేసి. తండ్రి ఇంటికి వచ్చాడు, కుమారుడు అక్కడే టీవీ చూస్తూ ఉన్నాడు, లెగిసి ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిస్తే చాలు, అద్భుతమైన సంస్కారం. వాళ్ళ నాన్నగారి స్నేహితులు 2 వచ్చారు ఇంటికి, కూర్చోండి అంకుల్ ప్లీజ్ మంచినీళ్ళు తాగుతారా అనే పిల్లలు లేరు వాళ్ళ మన ఇంట్లో. వాళ్ళ టీవీ, వాళ్ళ బిజీ, వాళ్ళ వీడియో గేములు బిజీ, వాళ్ళ టాయ్స్ బిజీ, వాళ్ళ ఫ్రెండ్స్ బిజీ. వై? ఎందుకు మనం పిల్లలకి ఈ విధమైన జన్మనిస్తున్నాము? ప్రియమైన తల్లిదండ్రులు, ఇక్కడున్న విద్యార్థులు భావించవలసినది, ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, చదువు ఇంతాకన్నట్టు ఒకనాడు చదువుకోవాలంటే సైకిల్ వేసుకొని పక్కూరికి పోవాలి. ఆ గురువుగారికి తల సరిగా ఉంటే ఆ రోజు చదువుతాడు, లేకపోతే 4 పనులు చేయించుకొని ఇంటికి పంపించేవాడు. మా గురుగారి దగ్గర మేము మ్యాథమెటిక్స్ చెప్పించుకోవడానికి పోతే రే జగన్ నీళ్ళు తోడనేవాడు, నీళ్ళు తోడాక ఆయనకు ఓపిక ఉంటే చెప్పేవాడు, లేదంటే ఇవాళ లేదు రేపు రాండ్రా అనేవాడు. ఇవాళ మీరు ఏది చదువుకోవాలన్నా ఒక చిన్న గూగుల్కి వెళ్ళిపోయి స్టార్ట్ గూగుల్ తల్లి అంటే ఆ తల్లి అన్నీ చెప్పుద్ది. అర్థమైందా? కానీ మన తల్లిని మనం వదిలేసాం. మన తల్లి నేర్పే సంస్కారం గూగుల్ తల్లి ఇవ్వదు. అబ్బాయి, మీ ఇంట్లో మీ నాన్న ఫ్రెండ్ వచ్చాడు, గివ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అని గూగుల్ తల్లి చెప్పదు, మన తల్లే చెప్పగలదు. మీరు విద్యావంతులు, విద్యా వ్యక్తులు, ఈ 3 రోజులు ఎంతమంది వ్యక్తులు వచ్చి మీకు ఎన్ని ప్రవచనాలు ఇచ్చినా
అందులో ఒక సంస్కారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఏ సంస్కారం ఉండడం వల్ల ఆ వ్యక్తి మనందరం ముందు నుంచొని మాట్లాడే యోగ్యతను పొందాడో ఆలోచించండి. సంసార జీవనయానంలో సంస్కారం తగ్గుతుంది, విద్యార్థుల్లో సంస్కారం తగ్గుతుంది, అధికారుల్లో సంస్కారం తగ్గుతుంది. ఇది మనం ముట్టవచ్చో లేదో తెలియటంలా, ఇలా అడగవచ్చో లేదో తెలియట్లా, ఇలా పక్క అమ్మాయితో ఇలా ప్రవర్తించవచ్చో లేదో తెలియటంలా. కారణం సంస్కారం లోపించడమే. కాబట్టి ఈ చదువులు ఎన్ని చదివినా, ఈ యానం ఎన్నాళ్ళు చేసినా సంస్కారరహితమైన చదువులు వ్యర్థమే. కాబట్టి దయచేసి పిల్లలకు మీరు ఇవ్వవలసినటువంటి ఒక శక్తి ఏమిటి అంటే సంస్కారవంతంగా ఎట్లా తీర్చిదిద్దాలా అని. అందుకే జన్మనిచ్చిన మీరు పిల్లల్ని గురువులకు ఇవ్వండి, సద్గురువులకు ఇవ్వండి, ఉత్తమ గురువులకు ఇవ్వండి. వాళ్ళ యొక్క జీవనయానంలో వాళ్ళ సంస్కార యుక్తులను నేర్పించి ఒక వ్యక్తిత్వం వైపుకు ప్రయాణించడానికి తీసుకుపోయే ప్రేరణ కలుగుతుంది. అందుకే గురువు ఏం చేస్తాడు అంటే మానవత్వాన్ని వికసింపచేయించి దైవత్వం అంటే చూపించేవాడు గురువు. మానవత్వం ఉంటుంది ప్రతి వారిలో, మనం పడుతున్న జీవనయానంలో అది హరించకపోతుంది. గురువు వాటిని మేల్కొల్పి వాటికి అడ్డు ఉన్న వాటిని తొలగించి మానవత్వాన్ని మెల్లగా తీసుకెళ్ళి దైవత్వంలో పెడతాడు. అప్పుడే వాడికి తల్లి ఒక దైవం, తండ్రి ఒక దైవం అని కనిపిస్తారు. వాళ్ళు ఉండడం వల్లే నా జన్మకు కారణం, ఆ కారణం వల్లే నేను పుట్టాననే ఒక ప్రేరణ కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి విద్యార్థులందరూ కూడా మీరు ఏ గ్రూప్ 1కు పోండి, ఏ ఎంసెట్లకు పోండి, ఎక్కడికన్నా పోండి, ఫస్ట్ మీ తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడుకోండి. నన్ను ఎందుకన్నావు తల్లి, నా నుంచి నీకేం కావాలా? చరిత్ర చెప్తుంది, ఛత్రపతి శివాజీ అడిగాడు వాళ్ళ అమ్మని, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నువ్వు, నా నుంచి నీకేం కావాలి, నేనేమి ఇవ్వగలను నీకు అని. ఆ తల్లి ఆనాడు అడిగింది, నా హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని, హిందూ స్త్రీలను కాపాడు నాయనా, ఈ విధమైన బానిసతత్వంతో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఛేదించి రక్షించు అని అడిగిన తల్లికి ఇచ్చిన ఒక్క మాటకి ఛత్రపతి శివాజీ చరిత్రలో ఇవాళ హిందూ ధర్మాన్ని రక్షించిన యోధులలో మరొక్కడిగా నిలబడిపోయి ఉన్నాడు. కారణం తల్లి జిజియాబాయి నీరు పోసినటువంటి భావజాలమే. కానీ తల్లి అంటే పిల్లల్ని కంటం కాదు, మాతృత్వాన్ని ధరించి పోషించి పొదిగి పిల్లవాడికి ఏ స్టోరీ చెప్తే ప్రేరణ కలుగుతుంది, ఏ గాథ చెబితే వాడి యొక్క మనస్సు, యుక్తులు, శరీరము, ఇంద్రియములు సవ్య స్థితులలో ప్రయాణిస్తాయి అనే తల్లి కావాలి వాళ్ళ. అందుకే పూర్వంలో తల్లిదండ్రులు పిల్లలకి ఏదైనా కథ చెప్తుంటే ఒక ఆలాపనగా అలా కూర్చొని వింటూ ఉండేవాళ్ళు. ఇవాళ ఏ తల్లి కథ చెప్పగలదు? ఆ భార్యాభర్తల కథలు చెప్పుకోవాలి. ఎవరే మీ నాన్న నీ ఇంటికి రాగానే నన్ను తిట్టాడురా, ఇదో కథ. మొన్న మీ అమ్మ తిట్టింది అందుకే నేను తిట్టానురా, ఇదో కథ. అసలుకి అన్నిటి కారణం మీ అమ్మోళ్ళ నాన్నరా, నాకు అబద్ధం చెప్పి మీ అమ్మ నాకు అంటగట్టారు. ఇవన్నీ కథలు, ఇవన్నీ జీవిత కథలు. వీళ్ళిద్దరు కథలే వీళ్ళకి నేర్పించారు. వీడికి ఒక డెస్టినేషన్ రాలి, అసలు లైఫ్లో పెళ్లి చేసుకోవాలో వద్దా. ఏ కథలు చెప్తున్నామంటే మన కథలే. అప్పటికి ఏడిపించి ఆ పిల్లవాడిని వాళ్ళ నాన్న అడిగాడు, కథ చెప్పు నాన్న ప్లీజ్, రియల్ స్టోరీ చెప్పని. అనగనగనగా ఒక ఊరుంది, ఆ ఊరిలో విజయలక్ష్మి అని చిన్న అమ్మాయి ఉంది. ఊరుకో నాన్న, ఇది అమ్మ కథేగా అన్నాడు. అక్కడికి వచ్చి సీరియస్గా అడిగిన అమ్మ కథే. ఏ కథని ఇవ్వగలుగుతున్నాను, ఏ గాథను చెప్పగలుగుతున్నాను? ఎన్ని రోజులు మనం ప్రపంచంలో నీ విషయాలు నా విషయాలు ఇలా మనం దరువేసుకుందాం? ఒక ప్రేరణ కావాలా. మొట్టమొదటి ప్రేరణామూర్తి ఎవరు అంటే తల్లి. అందుకే గర్భములో ఉండగానే తల్లి మొదలు పెట్టాలా. పిల్లవాడికి ఏం చెప్పాలా, అసలుకి ఎలా జీవించాలా, వాడు ఎలా ఉండాలా అని. అందుకే మనకు ఒక సైన్స్లో ఒకటి చెప్తారు, ఏ థాట్ ఈజ్ ఏ కెమికల్, ఆల్ థాట్స్ ఆర్ కెమికల్స్. దెర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ బిగ్ కెమికల్ రియాక్టర్. దెర్ ఈజ్ ఎ థౌజండ్స్ అండ్ మిలియన్స్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ గోయింగ్ ఇన్ ద బాడీ. నువ్వు నవ్విన కెమికలే, ఏడ్చిన కెమికలే. నువ్వు ఒక ప్రేరణ, ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి నీకు ప్రేరణ కలుగుతుందంటే కెమికల్ రియాక్షన్. నీలో ఒక తీవ్రవాదం కలుగుతుందంటే ఒక కెమికల్ రియాక్షన్. నీలో ఒక పవిత్రత కలుగుతుందంటే ఒక కెమికల్ రియాక్షన్. ఇట్ ఈస్ ఎ సైన్స్. అవర్ ఇండియన్ యోగా ఆర్ స్పిరిచువాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్స్. దాని వలన నీలో జరిగే కెమికల్స్ నిన్ను అలా ప్రవర్తించేటట్టు చేస్తాయి. ఎంతోమంది సైక్రియాటిస్టులు హత్య చేసిన వాడిని పరీక్షిస్తే నాకు చేశానని తెలుసు కానీ ఎందుకు చేశాను అర్థం కాల టైంలో. నేను చేయకూడదు అనుకుంటేనే చేసేసాను అంటాడు. చేయకూడదు అనుకుంటే ఎందుకు చేస్తారు నా తెలియగలుగుతా? నువ్వే నాటి రోబోనా? యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. చెయ్యకూడదు అనుకుంటే ఎలా చేస్తావు?
నీకు అట్లాంటప్పుడు చెయ్యకూడనయే నువ్వు చేయగలుగుతుంటే, చెయ్యకూడదు అనుకుంటూనే చేస్తుంటే, చెయ్యాలి అనుకుంటే ఎన్ని చేయొచ్చు? చెయ్యాలి అనుకుంటే ఎన్ని చేయొచ్చు? నువ్వు ఎన్ని చేయగలగచ్చు ఈ ప్రపంచంలో? అందుకే ఈ ప్రపంచంలో నువ్వు అన్నిటినీ డ్రైవ్ చేస్తున్నావు, నీ మనసును తప్ప. నువ్వు కూతుర్ని డ్రైవ్ చేస్తున్నావు, భార్యని డ్రైవ్ చేస్తున్నావు, భర్తని డ్రైవ్ చేస్తున్నావు, నీ కంపెనీలో పనిచేసే పని వాళ్ళని డ్రైవ్ చేస్తున్నావు, నీ కారును డ్రైవ్ చేసే డ్రైవర్ని డ్రైవ్ చేస్తున్నావు. కానీ నీ మనసును డ్రైవ్ చేసిన రోజున నీవే నిజమైన లీడరు, నీవే నిజమైన నాయకుడు, నీవే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివి అవుతావు. వాట్ యు వాంట్ ఇన్ ద లైఫ్, హౌ టు డ్రైవ్ ద మైండ్, ఫస్ట్ యు నో. ప్లీజ్ స్టాప్ ఆల్ ద మెటీరియల్ డ్రైవ్స్. సమ్ మినిట్స్ యు థింక్ అబౌట్ యువర్ లైఫ్, హౌ టు డ్రైవ్ యువర్ మైండ్. బీపీ వస్తే ఇంట్లో గిన్నెలు పగులుతున్నాయి, టీవీలు పగులుతున్నాయి, పళ్ళ చెంప పగులుతుంది, పిల్లలు ఇవి పగులుతుంది. నువ్వెక్కడ డ్రైవ్ చేస్తున్నావు నీ లైఫ్? నాకు తెలిసిన ఒక ఎండీ ఉన్నాడు, ఆయనకు ఒక క్లాస్ ఇచ్చాను, బాగా నేర్చుకున్నాడు చక్కగా. ఒకరోజు నన్ను ఆయన కారులో బయటికి తీసుకుపోతుండే, దన్మని డ్రైవర్ ఏదో స్పీడ్ బ్రేకర్ పై క్లచ్ కొట్టాడు, జుమ్మని ఎగిరి కిందకి దిగింది కారు. ఈయన చేయలేసి డ్రైవరు చెంప మీద టప్మని పడది. నాకు భయం వేసింది, ఏమన్నా ఇట్లాంటి పొరపాటు నేను చేస్తే గురువుగారని కూడా చూడకుండా కొట్టేస్తాడేమో అని. తెలియదు, ఆవేశం వచ్చాక భార్య అయినా దేవుడైనా ఎవరు వచ్చినా అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటాడు దేవుడు కూడా. కోపం అలా ఉంటుంది మనిషికి. ఎసే ఫస్ట్ ఎనిమీ ఆఫ్ ద హ్యూమన్ ఇస్ ద యాంగ్రీ. ఆ శత్రువు మనలోకి వచ్చాక ఏ అపరిచితుడు పనికిరాడు, ఇక దేవుడు వచ్చినా పనికిరాడు, దైవం వచ్చినా పనికిరాడు. నాకు భయం వేసింది, ఏంటి ఈ విధంగా కొడుతున్నాడు ఆయన, అసలు పాప డ్రైవర్ ఉంటాడో వెళ్ళిపోతాడో ఏం జరుగుద్దో. ఒక అరగంట తర్వాత ఇల్లు వచ్చింది, మేము దిగాక నేను చాలా మెల్లగా నడుస్తున్నా, నాకు వైబ్రేషన్ ఉంది లోపల. యోగా చేశా, ధ్యానం చేశా, కానీ ఇంత ఫాస్ట్గా డన్మని డ్రైవర్ను కొట్టే సీన్ ఎప్పుడు చూడలా. కొత్త సీన్లు చూసినప్పుడు మనకు కూడా ఒకలాంటి ప్రభావం ఉంటుంది మనలో. పాప ఆ డ్రైవర్ బొగ్గ మీద ఎర్రగా ఉంది, ఏం చేయాలా ఎట్లా చేయాలా అర్థం కావట్లా. డ్రైవర్ మెల్లగా లేచి సార్ కీ అని ఇచ్చేసాడు. ఎవరికి? యజమానికి. తీసుకున్నాడు, ఆయన లోపలికి వెళ్ళాడు, మళ్ళీ పిలిచారా ఎటారా అన్నాడు. ఆయన పర్స్ తీసి 500 నోట్ తీసి ఇచ్చాడు. ఏమన్నా కూరగాయలు తేవాలేమో, ఏమన్నా నేను అన్నం తేవాలేమో, బిర్యానీ తేవాలేమో. ఓనర్ ఇంటికి వెళ్ళాడు, చైర్మన్. ఈయన పిలిచి ఏరా ఏంటి 500 ఇచ్చాడు అన్నాడు. సార్ కొట్టాడు కదా సార్ 500 ఇస్తాడన్నాడు. ఇట్లా ఎన్నిసార్లు జరిగిందన్న? సుమారు ఇప్పుడు ఒక 11 టైమ్స్ జరిగింది సార్. ఫస్ట్ టైం కొట్టినప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావన్నా? జాబ్ మానేయాలనుకున్నాను. ఇప్పుడు కొడితే ఏమని ఫీల్ అవుతున్నాడు? కొట్టినా పర్వాలేదు అనుకుంటున్నాను. అది వాడి వ్యక్తిత్వం, ఇది వీడి వ్యక్తిత్వం. వీడెట్ట మౌల్డ్ అయ్యాడు. వీడెట్ట మౌల్డ్ అయ్యాడంటే సార్ ఇంకా ఇవాళ కొట్టలా, సార్ ఇంకా కొట్టలా, సార్ వాడి మౌల్డ్ బై హిమ్సెల్ఫ్ బై ద డే బై డే, డే బై డే, డే బై డే, డే బై డే, డే బై డే. అప్పుడు నాకు కూడా అనిపించింది నన్ను ఎప్పుడు కొడతాడో అని. ఎందుకంటే డ్రైవర్ స్థాయికి 500 ఇస్తే గురుగారి స్థాయికి ఎంత ఇస్తాడో ఐ డోంట్ నో ఇట్. తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్న టైంలో పిలిచా, నాయన ఒక్క నిమిషం మాట్లాడాలా మీకు. మీ భాషలో మనీతో ఇలువ కట్టారేమో, కానీ ఒక్కటి, వాడి మనస్సు లోపల కొన్ని మచ్చలు పడుతున్నాయి, జాగ్రత్త. ఇంట్లో కాలం కలిసి రాని రోజున మన డ్రైవర్ మనకు శత్రువు అవుతాడు. బీ అవేర్. యు డోంట్ కీప్ ఏ బోర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గేట్, డాగ్ ఈజ్ ఇన్సైడ్, బీ అవేర్. నో, యువర్ ఎనిమీ ఈజ్ ఇన్ యువర్ కార్. మీకు నేను ఇస్తున్న సూచన ఇదే. మీ లోపల, మీ ఇంట్లోపల మీలో జరిగే కొన్ని రకాల విషయాలను డ్రైవర్ ఎప్పుడు వింటున్నాడు. సమయం వచ్చినప్పుడు నీపై పడ్డ నెగిటివ్ ఇంప్రెషను కాలం కలిసి రానప్పుడు నీకు పెనవేసుకుంటాయి. బీ అవేర్. కొంచెం ప్రేమగా ఉండు, డ్రైవర్తో బాగుంటుంది, అలవాటు చేసుకో. ఫస్ట్ మీరు ఫ్యామిలీతో ప్రేమగా ఉండలేరు కదా, డ్రైవర్తో ఉంటాం నేర్చుకోండి కనీసం. ఫ్యామిలీ అంటే ఎవరో తెలుసు కదా, పనమ్మాయి కాదు, భార్య. ప్రేమగా ఉండండి. డ్రైవరు ప్రేమను ఫీల్ అవుతూ ఉంటే ఎట్లుంటాడు చూడండి కొద్ది రోజులు. ఆ ప్రేమగా మారిన తర్వాత వాడు మీ దెబ్బలు ఇష్టపడ్డు, మీ 500 ఇష్టపడ్డు. మీరు ఎప్పుడన్నా అట్లా నవ్వుతూ మాట్లాడితే ఉంటే చాలు సార్ అని చెప్పిన సీను నేను చూసా. అప్పుడు వాడు, అరే సారీరా, ఇన్నాళ్ళు నేను చాలాసార్లు కొట్టాను, నువ్వు బాగా బరాయించావు. లేదు సార్, ఫస్ట్ హైదరాబాద్ వస్తే నాకు ఫస్ట్ కార్ డ్రైవర్ జాబ్ ఇచ్చింది మీరు. ఆ ఒక్క లోపల సీడ్ ఉంది నాకు. ఆ ఇంకిత జ్ఞానం వల్ల మిమ్మల్ని వదిలి నేను బయటికి వెళ్ళలేకపోతున్నా. అప్పుడు నేను మా ఓనర్ గారికి చెప్పా, చైర్మన్ గారికి, ఏమంటే మీలో నుంచి ఒకటి బయటికి పోతే బాగుండు అనుకుంటున్నాం మేము.
ఏమిటయ్యా అన్నాడు. ఆ కోపాన్ని తీసేయండి సార్, డ్రైవరే మీ కోపాన్ని తట్టుకొని మీరు జాబ్ ఇచ్చారనే కృతజ్ఞతాభావంతో ఇన్నాళ్ళు మీ దగ్గర పడి ఉన్నాడు అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉంది సార్ వాడిలో ఉన్న ఒక్క ఆలోచన మీకుంటే సూపర్ ఉంటుంది సార్. మీరు ఏమనుకోకండి, మీరు చైర్మన్, నేను ఒక స్మాల్ కామన్ మ్యాన్, ఇక్కడ చైర్మన్నా కామన్ మ్యాన్ అని మీరు వదిలేసి కనుక స్వీకరిస్తే మీరు గ్రేట్ మ్యాన్ అవుతారని చెప్పారు. నౌ ఈజ్ డ్రైవింగ్ ఈజ్ మైండ్. ఆయన మనసు ఆయన నడిపిస్తున్నాడు ఇవాళ. ఎవరితో ఎట్లుండాలా, ఎప్పుడు ఎలా ఉండాలా, ఎంత భావం వ్యక్తీకరించాలా. కోపం పోయిందని నేను అనట్లా, ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది. వాడెవడో డ్రైవరు పొరపాటుబడి బ్రేక్ అయిపోయి క్లచ్ చేస్తే వీడి బ్రేక్ లేచిపోయింది, బ్రేకులు పోయి నీ చేతిలో, మజిల్ సిస్టమ్ మారిపోయింది, యాంగ్రీ ఇక్కడ ట్యూన్ అయింది, దాని నరాల్లో నుంచి ఆ జీన్స్ వచ్చేసినాయి, మీన్స్ కెమికల్స్ వచ్చినాయి, ఇరిటేటబుల్గా కొట్టిపారేశాడు. అందుకు షాక్ అయ్యాను నేను. కాబట్టి ఇప్పుడు చెప్పు, సంస్కారం కావాలా? డ్రైవర్కి ఉందే, ఓనర్కి లేదే. సంస్కారం కావాలా? అంటే సంస్కారం ఉన్న వ్యక్తులుగా తయారవ్వండి. డాక్టర్ అవ్వు, పోలీస్ అవ్వు, ఒక తల్లి అవ్వు, ఒక ఫార్మర్ అవ్వు, హూ ఎవర్ నీ లైఫ్లో నువ్వు ఏది ఇన్స్పైర్ అయ్యి నీ డెస్టినేషన్ నువ్వు డ్రైవ్ చేయగలవో చెయ్యి. కానీ దానికి ఒక సంస్కారం ఉండాలి, ఒక గురువుకు సంస్కారం ఉండాలి. ఎంతోమంది వస్తారు, బాధలు చెప్తారు. మాకు వచ్చే బాధలు మీరు చూస్తే మీ బాధే కాదు. ఒక్కొక్క ఆమె చెప్తుంది భర్త గురించి ఇంత లిస్ట్ ఇస్తుంది మాకు. ఇప్పుడు మనకి ఆ భర్త గురించి వినకముందు బాగుండేవాడు భర్త, వినకా నుంచి భర్త ఆ నెగిటివ్ భర్త లాగానే కనిపిస్తుంటాడు మాకు. ఎందుకంటే ఒకటి లోపల ప్రింట్ అయింది, ఈయన ఎలా ప్రవర్తిస్తున్నాడు అని. అదే సంస్కారం లేని గురువు అనుకో, ఆ బాధలతో వాళ్ళని వంచన చేసుకొని జీవితాన్ని పాడు చేస్తారు. ఏ గురువుకి ఏముండాలా? సంస్కారం. అంటే అర్థం, పాత్రకు గురువు అయినా మానసికంగా గురుతత్వంలో లేడు, పాత్రకి తండ్రి అయినా సంస్కారం లేదు, పాత్రకి ఆఫీసర్ అయినా సంస్కారం లేదు. కాబట్టి చదువు గొప్పదా సంస్కారం గొప్పదా అని నాలాంటి వాడిని అడిగితే, చదువు అవసరం, సంస్కారం జీవితం. నీకు నేర్పాల్సింది ఏమిటంటే సంస్కారం. కాబట్టి ఎన్ని చదువులు చదవండి, మీరు సంస్కారం కలిగిన వ్యక్తులు కావాలి. కాబట్టి ఇవాళ మన అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకునే అర్హత యోగ్యత ఉన్నా ముందు వాళ్ళని కన్నా తల్లిదండ్రులను గౌరవించాలి మనం. ఏ సంస్కారపూరితమైన పెంపకం వల్ల వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళ స్వలాభం లేదు, స్వార్థం లేదు, నన్ను నా కుటుంబాన్నే వాళ్ళు చూడాలనేటువంటి ఒక కుంచిత ఆలోచన లేదు. ఈ వ్యక్తిత్వం వికసించి ప్రపంచమే దేవాలయం అనే విధంగా ఈ భక్తులు పరిపాలించేటువంటి దైవస్వరూపులు అవ్వాలనే సత్సంకల్పం వల్లనే ఆ మాతృమూర్తులు ఆ బిడ్డలను కానీ ప్రపంచానికి త్యాగంగా అంకితం చేసిన మాతృమూర్తులకు మనం నిజంగా శాల్యూట్ కొట్టాలి. నాకు అబ్దుల్ కలాం గారు కానరారు, వాళ్ళ అమ్మ ఎలా ఉందో చూడాలని ఉంటుంది. నాకు ఏదైనా సినిమా చూస్తే ఎప్పుడు సినిమాలో హీరో నాకు ఎంత పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండదు. హూ ఈజ్ డైరెక్టెడ్ దిస్ హీరో, ఎవరు ఈయన ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, ఈ కోణంలో మనకి సినిమా చూపిస్తుంది ఎవరు, అసలు డైరెక్టర్ ఫిలాసఫీ ఏంటి. ఉదాహరణకు రామ్ గోపాల్ వర్మ, ఆయనకు ఒక కెమెరా, ఒక చీకటి, 2 బల్బులు కావాలి, అంతకంటే మక్కల్లా. అదే ఒక ఫిలాసఫీ, అర్థమైంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చూపిస్తారు. కానీ మాతృత్వము, ఆ తల్లి ఆ బిడ్డని ఏమి జీర్ణంప చేయించి ప్రపంచానికి పంపించిందో. అందుకే మనం గొప్ప వ్యక్తులు అనే కంటే ముందు ఈ గొప్ప వ్యక్తులను కన్నా ఈ గొప్ప వ్యక్తులకు వ్యక్తిత్వాన్ని వికసింపచేయించి సంస్కారం నేర్పిన తల్లులు తండ్రులు ఎవరు అనేది మనం నేర్చుకోవాలి. అందుకే నేను ఎప్పుడు తల్లిదండ్రులు కోరేది ఒకటే, మీరు ఆస్తి ఇవ్వకపోయిన పర్ల మీ బిడ్డలకు ఒక సంస్కారాన్ని ఇవ్వండి. మీ కోట్ల ఆస్తి ఎవరికి కావాలా? సంస్కారం లేని వాడికి ఇస్తే అది ఎప్పుడు పాడు చేస్తాడో, ఎలా వృధా చేస్తాడో, వ్యసనాలుగా పోతాడో, ఎడిపోతాడో తెలియదు. హైదరాబాదులో ఒక నాయకుడు ఉన్నాడు, వాళ్ళ కుమారుడు వ్యసనాలంటే మహాప్రీతి, బొంబాయి పూణే ఇంకెక్కడా ఉన్నాడు బాబు. మాట్లాడితే ఫ్లైట్, మాట్లాడితే ఎంజాయ్. తండ్రి అనుకోని కారణాల వల్ల కాలం చేశాడు. ఆ అబ్బాయిని ఇంట్లో కుక్కను కట్టేస్తారే, అలా అయిపోయింది జీవితం. ఇవాళ రూపాయి ఇచ్చేవాడు లేడు, రూపాయి దొరకట్లా, మానసిక వ్యాధితో బతుకుతున్నాడు. రూపాయి లేదు, ఈ సుఖాలు పోయాయి, ఈ లగ్జరీలు పోయాయి. హౌ టు లివ్ ద లైఫ్ అంటే అబ్బాయికి ఆ తండ్రి ఉన్నన్ని రోజులు సుఖ సౌఖ్యాలు, డబ్బులు, కార్లు, బంగళాలు, ఫ్లైట్లు, ఇటువంటి మాయాపూరితమైన జీవనంలో ఉన్నాడు. ఫ్లైట్ ఎక్కటం మాయ కాదండోయ్, ఆ వయసుకి అవసరం లేని దాన్ని ఆపాదించి ఏర్పరచుకొని ఆ వ్యక్తి అందులో ఊబిలో కూరుకుపోయాడు. ఇవాళ అబ్బాయి పరిస్థితి చెప్తే సైకలాజికల్ మెడిసిన్స్ ఇస్తున్నారు, సైక్రియాటిస్ట్కి చూపిస్తున్నారు. వ్యసనాలకు పోనీ ఇట్లా, డబ్బులు లేవు,
చివరికి వాళ్ళ స్థాయికి మాలాంటి వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఒక 5,000 అరేంజ్ చేస్తారా గురుగారు ప్లీజ్ అని అడుగుతున్నాడు. అంటే ఏ స్థాయికి వ్యక్తిత్వం కోల్పోతే దిగజారిపోతామో తెలియదు. అందుకే నా దృష్టిలో అదృష్టము అంటే సుమన్ గారు చెప్పినట్టు కాలము కర్మ రెండూ కలిపితేనే లక్ అనేది. కాలం ఉండాలా, కర్మ కూడా మనం చేయాలి. మన వంతు కాలముతో పాటు కర్మను కూడా చేసుకుంటూ పోవాలా. కర్మ కాలము కలిస్తే వచ్చేదే అదృష్టం. ఆ అబ్బాయికి అన్నీ ఉన్నాయి కానీ వ్యక్తిత్వం లేదు, సంస్కారం లేదు, జీవితం పోగొట్టుకున్నాడు. కన్న కూతురు అటు వెళ్తా పాప మంచినీళ్ళే అంటే పో వాచ్మెన్తో తెప్పించుకో అని చెప్తుంది పాప. ఆయన బాధ ఇప్పుడు ఏంటంటే భార్య కౌంట్ చేయట్లా, నన్ను పిల్లలు కౌంట్ చేయట్లా, ఎవరు నన్ను చూసి అంత ఎలర్ట్ అవ్వట్లే. ఇవాళ అంతకుముందు మా నాన్న ఉన్నప్పుడు నన్ను చూస్తే అందరూ ఎలర్ట్ అయ్యేవాళ్ళు. ఆ తండ్రి పోతా వాడికి డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, వ్యసనాలన్నిటినీ కాముగా కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రులా కూర్చున్నాడు. ఇవాళ వాడు కాలం చేస్తే ఈ ఉన్న వ్యక్తి యొక్క పరిస్థితి ఎంత హీనంగా ఉందంటే ఏమో ఏమవుతాడో తెలియదు, రేపో మాపో న్యూస్ చూస్తామేమో నవ్విపోతాడేమోనని. తండ్రి ఏమి ఇవ్వాలా, అక్కడ ఏమి ఇవ్వాలా, సంస్కారం ఇవ్వాలా. కాబట్టి నేను కొడుకును కన్నానని పండగ చేసుకోమాకండి, నేను కూతుర్ను కన్నానని పండగ చేసుకోమాకండి, నాకు పిల్లలు పుట్టారనేటువంటి మీరు తపన ఇది తీసుకోకండి. సంస్కారవంతుడుగా నేను తీర్చిదిద్దుతున్నానా లేదా? ఆ సంస్కారం అందని వ్యక్తి ఒక తీవ్రత్వంలోకి వెళ్ళి తీవ్రవాదిగా మిగిలిపోతున్నాడు. ఏదో ఒక అసంతృప్తి. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని ఎవ్వరూ తృప్తిపరచలేరు, వాడికి వాడు తృప్తిపడితే తప్ప. నన్ను ఎవరో తృప్తిపరుస్తున్నారు అన్నది మీ భ్రమ, ఎవరో నన్ను తృప్తిపరచాలి అనేది మన మాయ. సత్యం ఏమిటంటే నిన్ను నువ్వు మాత్రమే తృప్తిపరచుకోగలవు. అందుకే యోగ శాస్త్రం ఏం నేర్పిస్తుందంటే హౌ టు బీ ఏ డ్రైవ్ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు నీ జీవితాన్ని నడిపించే ఒక వ్యక్తిగా ఎట్లా ఉండాలి, నీ మనసు నువ్వు డ్రైవ్ చేయగలిగే స్థితికి ఎట్లా వెళ్ళాలి. బాగా చదువుకోవాలనిపిస్తుంది విద్యార్థికి, మంచిగా రెడీ అవుతున్నాడు, ఒక ఫ్రెష్ అయ్యాడు, దేవుడికి దండం పెట్టి విభూతి పెట్టుకున్నాడు, తనకిష్టమైన బాబా గారికి నమస్కరించాడు, అన్నీ అయిపోయినాయి. కింద ఫ్రెండ్ బాబు ఒకడు వచ్చాడు బాబాకి అడ్డంగా, రేయ్ వెళ్దామా అన్నాడు, వెళ్ళిపోయాడు. వీడి ఇంద్రియాలు ఆటల వైపుకి వెళ్ళిపోయాయి. తండ్రి ఎదురయ్యాడు, మళ్ళీ కంట్రోల్ చేసుకొని లోపలికి వచ్చి కూర్చున్నాడు. లోపలేమో ఆడుకోవటానికి పిలిచిన స్నేహితుడు పిలుపులు వినపడుతున్నాయి, ఎదురుగా ఉన్న తండ్రి బొమ్మేమో భయంతో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టాయి. భౌతికంగా అక్కడ ఉన్నాడు, మానసికంగా అక్కడ లేడు. దీనినే పరధ్యానం అంటారు. ధ్యానము అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిపై మనస్సును ఇంద్రియములను లగ్నం చేసి ఉంచగలిగే స్థితిని ధ్యాన స్థితి అంటారు. నాట్ ఈస్ దిస్. అర్థమైందా? యాక్షను మనస్సు రెండూ కలిసిందే ధ్యానం. మనస్సు ఒక చోట ఉంది, యాక్షన్ ఇక్కడ చేస్తున్నావు, పరధ్యానం. పరధ్యానంలో ప్రయాణిస్తే జీవితం అనర్థాలకు దారితీస్తుంది. భారతీయ సనాతన యోగశాస్త్రం ఏం నేర్పిస్తుందంటే ఒక వ్యక్తిని వివిధ భంగిమల్లో ఆసనాలు వేయటం అనేది కాదు, ఎంత నైపుణ్యంగా నువ్వు యోగాసనాలు వేస్తున్నావు అన్నది కాదు, ఎంత నైపుణ్యంగా, ఎంత బ్యాలెన్స్గా, ఎంత సృజనాత్మకంగా నీ మనసును వాడగలుగుతున్నావు. అందుకే సమత్వం యోగముచ్యతే. యోగము నుంచి ఉద్భవించేటువంటి తత్వము సమత్వం. ఆ సమత్వం దేనికి మధ్య? నీకు నీ మనసుకు మధ్య. అందుకే ఒక తాగుబోతు చెడ్డవాడు కాదు, తాగనవాడు మంచివాడని ముద్ర వేయకండి. రోజు శివ పూజ చేస్తాడు, రోజు శివుడికి పూలు తెస్తాడు, అన్ని ఇంట్లో పూల మొక్కలు బిలవపత్రాలు వేసి అర్చన చేస్తాడు. ఏదో వాళ్ళ ఆవిడ కేకలు వినపడ్డాయి బయటికి, మనసు చలించింది. 2 నిమిషాలు ఆగాడు, మెల్లగా బయటకు వచ్చి చూశాడు. భార్యని పక్కింటి వాడు గోడ తాగా దగ్గర మాట్లాడుకుంటున్నారు రోషంగా. వీడికి ఎంత ఆవేశం వచ్చిందంటే శివతాండం వచ్చేసింది. సూర్యులో ఉన్న కత్తి తీసుకొని వచ్చాడు, పక్కోడిని వేసి పారేశాడు. శివ పూజ ఎడిపోయింది, బ్యాలెన్స్ ఎడిపోయింది. ఎందుకు చేసావు నువ్వు ఇదంతా? ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆధ్యాత్మికతను ఎంచుకున్నా పర్వాలేదు, ఆత్మ విద్యను ఎంచుకున్నా పర్వాలేదు, ఒక వ్యక్తిత్వ సాధనను ఎన్నుకున్నా పర్వాలేదు, నువ్వు ఏదన్నా ఎన్నుకో, ఫస్ట్ నువ్వు బ్యాలెన్స్గా ఉంటున్నావా లేదా అన్న ఒక సూత్రాన్ని మాత్రం ప్రతి క్షణం నీలో నీవు పరిశీలించుకో. ఒకరి ఎమోషను ఇంకొకరిని హింస పెట్టవచ్చు, ఒకరి ఎమోషన్ వారిని హింస పెట్టుకుంటుంది.
భార్య సహకరించకో, కుమారుడు సహకరించకో, ఏదో కోపం వచ్చి ఇరిటేషన్ వచ్చి తన తలను తను గోడ కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ఎమోషన్ ఎట్లా రిలీజ్ చేయాలో తెలియక నాన్ యాక్సెప్టెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఇరిటేషన్ని తగలబగడు కోర్చుకున్నారు, ఏమేమో చేసుకున్నారు. చివరికి ఆత్మహత్యకు దారితీస్తుంది. మియాపూర్ చౌరస్తాలో ఒక పెద్ద బంగ్లా, ఆయన కోటీశ్వరుడు, కూతురు చదువుకోవటానికి 10th క్లాస్ చదవట్లేదని మందలించి మామూలు మాటలతో టీవీ లేదేం లేదు, ఎగ్జామ్స్ అయిన దాకా అన్నాడు. పిల్ల పోయింది, చదువుకుంటూ ఉంది. ఒక అరగంటకి తండ్రి చదువుకుంటుందా లేదా అసలు ఏం చేస్తుందో లోపల పోయి చూస్తే పిల్ల ఫ్యాన్కి హ్యాంగ్ అయ్యి ఉంది. పెద్ద పేపర్లో, ఈనాడు పేపర్లో పెద్ద రిపోర్ట్ అది. తండ్రి మందలించిన చిన్న మందలింపుకే జీవితాన్ని పోగొట్టుకున్న విద్యార్థిని. ఎంత అన్బ్యాలెన్స్ ఉంటే పోయి ఊరేసుకున్నావు. అంటే వ్యక్తిత్వం ఎక్కడ కోల్పోతున్నావు, ఎందుకు కోల్పోతున్నావు, మానసిక శారీరక సామర్థ్యతలు ఎక్కడ కోల్పోతున్నావు నువ్వు. అందుకే యోగము అంటే బ్యాలెన్స్గా ఆసనాలు వేయటం కాదు, బ్యాలెన్స్గా మనసును పెట్టుకోవటానికి యోగ శాస్త్రం పుట్టింది. అందుకే అన్నాడు, యోగా విచ్ కెన్స్ టు బ్యాలెన్స్ యువర్ మైండ్ అండ్ బాడీ, ఏ కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్ ఈజ్ కాల్డ్ ఏ యోగా. అందుకే అంటాడు, నువ్వు ఏదైతే ఒక స్థితి ఉందో నీతో, దాని నుంచి ఒక ఉన్నత స్థితికి తీసుకుపోనది యోగ శాస్త్రం. ఉన్నత తత్వం అంటే ఏంటి? ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవటం. ఉన్న స్థితి ఏమిటి? నేను చదవలేను, నేను చదువుకోగలిగాను, పెద్దవాడిని అయ్యాను, ఆఫీసర్ అయ్యాను, ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాను. నేను చెయ్యలేను అన్న స్థితి నుంచి చేయగలను అనే స్థితికి తీసుకెళ్ళడం. నాకు ఇది సాధ్యం కాదు, నాకు సాధ్యమైంది అనే స్థితికి వెళ్ళడం. నేను బ్రతకలేను, నేను బ్రతకగలను అన్న స్థితికి షిఫ్ట్ చేయగలిగే ఒక గొప్ప తత్వాన్ని మీలో ఏర్పరచగలుగున్నది యోగతత్వం. యోగము అంటే, యోగా అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఆసనాస్ కాదు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అందుకే ఇవాళ విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే జీవితం. ఈ భారతదేశానికి ముఖ్యమైనది ఏమిటంటే విద్యార్థులు. అంటే ఇండైరెక్ట్గా భారతదేశము ఒక ఔన్నత్యమైన స్థితికి చేరాలి అంటే విద్యార్థులు అందుమూలంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వారి అంతరాళములో దాగి ఉన్నటువంటి దివ్యమైన వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేసుకోగలిగే ఒక ముఖ్యంగా ఉన్న సాధనలలో యోగ సాధన ఒకటి. కర్మ సాధన, యోగ సాధన, జ్ఞాన సాధన, భక్తి సాధన బోల్డ్ అని ఉన్నాయి. నీకు ఏ అర్హత లేకుండా చేయగలిగిన సాధన ఏమిటాయి అంటే యోగ సాధన. అనునిత్యం జీవితంలో ఎన్నో కర్మలు చేస్తాం మనం, కానీ నీకోసం నువ్వు చేసే కర్మ యోగ కర్మ. అనుష్ఠానం చేయి, రోజు 20 నిమిషాలు నువ్వు ధ్యానం చేయి, ప్రాణాయామం చేయి, ఆసనాలు చేయి, ఏమన్నా చేయి, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక, నన్ను ఎవరన్నా కంట్రోల్ చేస్తుంటే ఒప్పుకోలేక, 2 విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినాలా. యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. ఇఫ్ రేజ్ ఎనీ పర్సన్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. అంటే నువ్వు సరి చేసుకోలేవు, ఎవరన్నా సరి చేద్దామంటే ఒప్పుకోలేవు. మరి వేర్ యూ కెన్ రెక్టిఫై యువర్ థింగ్స్ ఇన్ ద లైఫ్? హూ కెన్ రెక్టిఫై యూ? నిన్నెవరు రెక్టిఫై చేయగలరు? నిన్నెవరు సరి చేయగలరు? నీకు నువ్వే చేసుకోగలవు. అందుకే చెప్తాను, ఈ ప్రపంచంలో ఏ విద్య అయినా దేనైనా సరి చేయడం నేర్పిస్తుంది. ఒక యోగ విద్య నిన్ను నువ్వు సరి చేసుకోవడం నేర్పిస్తుంది. ఒక కంప్యూటర్ మెకానిజం అనే కోర్సు కంప్యూటర్ని ఎట్ట సరి చేయాలో నేర్పిస్తుంది. సెల్ ఫోన్ రిపేర్ అనేది సెల్ ఫోన్ రిపేర్ చేయడం నేర్పిస్తుంది. ఎన్ని శాస్త్రాలే, సైన్సే, కానీ యోగ శాస్త్రం మాత్రం హౌ టు రెక్టిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎట్లా సరి చేసుకోవాలా, నిన్ను నువ్వు ఎట్లా జయించాలా. అందుకే తాగినవాడు తప్పుడువాడు కాదు, తాగకుండా ఉండలేనన్నోడు తప్పుడోడు. మందు నిన్ను డ్రైవ్ చేయకూడదు, నువ్వు మందుని డ్రైవ్ చేయి. ఇవాళ లేదంటే పర్వాలా, కెన్ బ్యాలెన్స్, లేదా నేను ఉండలేను. వీడు వ్యసనపరుడు. ఇక్కడేమో ఒకలాంటి సోషల్ ఆల్కహాలిస్ట్. ఎప్పుడన్నా పార్టీలో కలిస్తే తాగుతాం, ఓకే, హ్యాపీ దట్ యూ కెన్ ఎంజాయ్. నన్ను మీరు తీసుకెళ్ళి ఎక్కడ వదిలితే ధ్యానం చేస్తే ఎంజాయ్ వస్తుంది, వాడికేమో అది చేస్తే ఎంజాయ్ వస్తుంది, పర్వాలా. అందుకనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, ఆ అమ్మాయి నిన్ను డ్రైవ్ చేయకూడదు. నేను అన్నం తినను, అది నాతో ఇవాళ మాట్లాడాల. ఎవరిది? అమ్మ కాదు, అమ్మాయి. అర్థమైందా? 9 నెలలు మోసిన తల్లి మీకు తెలియదు, 9 రోజుల క్రితం పరిచయమైన అమ్మాయి మాత్రం మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. వేర్ యు ఆర్ డియర్, ఎక్కడున్నా చూసుకో. అది నిజమా అబద్ధమా? నువ్వు అమ్మని ఎప్పుడన్నా ప్రేమించి చూసావు? చూసుకో. యు లవ్ యువర్ మదర్ వన్స్, యు సే ఎనీ టైమ్ గివ్ ఎ ఫ్లవర్ టు యువర్ మదర్, మామ్ ఐఎమ్ లవింగ్ యూ, యు సే, దెన్ యు సీ ద ఐ రోబ్రోస్, ఐ
ఇక్కడ ఉండే ఎంట్రుకలు చూడండి అప్పుడు తల్లికి ఎట్లుంటాయో, చెమ్మతో కలిపోయి ఉంటాయి. సో అమ్మాయి అయినా విషయం నిన్ను డ్రైవ్ చేస్తుందా లేదా? కాబట్టి నీ మనసు నువ్వు డ్రైవ్ చేయాలంటే ఎట్లా? నీ విషయాలు నువ్వు డ్రైవ్ చేయాలంటే ఎట్లా? ఒక టెన్షన్ వచ్చింది ఇంట్లో, నేను కార్ నడపలేనురా, నువ్వు రారా, ఇప్పుడు నాకు ఎంత ప్రాబ్లం ఉందంటే ఐ కాంట్ డ్రైవ్ మై కార్. ఇక నువ్వు మనసుని ఏం డ్రైవ్ చేస్తా, జీవితాన్ని ఏం డ్రైవ్ చేస్తా? సో ఒక్కొక్క వ్యక్తికి జీవితములో ఏర్పడే అగాధాలను, విషయాలను, లోతులను తనకు తనే సరిచేసుకోగలిగే ఉత్తమ విద్య యోగ విద్య. నువ్వు ఎవరినో సరి చేయడానికి కాదు అది. యూ డోంట్ ట్రై టు రెక్టిఫై అదర్స్ ఇన్ ద లైఫ్. హౌ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్, బిహేవియర్, థింకింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. ఆలోచన విధానం, జీవన విధానం, వ్యక్తీకరించే విధానం, 3 ఉంటాయి. ఆలోచన విధానం, జీవన విధానం, వ్యక్తీకరించే విధానం. నీ ఆలోచన సరిగ్గా లేకపోతే నీలో జీవన విధానం మారిపోతుంది. జీవన విధానం సరిగ్గా లేదో వ్యక్తీకరించే విధానం మారిపోతుంది. అప్పుడే నీ క్యారెక్టర్ బయటపడేది. ఎందుకు అంత కోపడ్డా? పెళ్లిలో ఇద్దరు ఇంటికి వచ్చారు, భార్యాభర్తలు పెళ్లికి వెళ్ళి రాగానే భార్య అడుగుతుంది భర్తని, ఎందుకు అంత చికాకు పడ్డావు, ఇంత తాళం ఉందే, ఇస్తావా, నన్ను వెళ్ళమంటావా అంటే ఎందుకు అంత ఫీల్ అయ్యావు? వాడి లోపల ఏదో పెట్టుకున్నాడు, దాని నుంచి ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దని చూసుకున్నాడు. తాళము ఇస్తావా, నువ్వు వస్తావా అన్న ఒక చిన్న విషయాన్ని పట్టుకొని భార్యని తిట్టేసేసాడు ప్రకటనలో. అప్పుడు భార్య అడిగింది, మరి నేను ఇప్పుడు తిట్టాను అనుకో, అక్కడ నువ్వేమవుతావు అని అడిగింది. అది నీకు రిసీవ్ చేసుకునే శక్తి లేదు, నీకు అనగలిగే శక్తి ఉంది. ఈడు అన్బ్యాలెన్స్. అందుకే సో మనస్సును బ్యాలెన్స్ ఎట్లా చేయాలా? ఫస్ట్ నువ్వు చదువుకున్న విద్యార్థివైనా ఏ వ్యక్తివైనా సరే, ఫస్ట్ హౌ టు బ్యాలెన్స్ ద మైండ్. ఈ ప్రపంచంలో మీకు అందని ఒక మహత్తరమైన విద్య యోగ విద్యలో ఉంది. ఇవాళ మీరు టీవీలో చూసేదంతా యోగా ఉందే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లైఫ్, స్మాల్ పార్ట్ ఆఫ్ ద యోగా. ఆసనాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చారు, కానీ మా గురూజీ అలా నేర్పల. ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడంలో, మానవత్వం వికసింపజేయడంలో, అక్కడి నుంచి దైవత్వంలో తీసుకుపోవటంలో ఉన్న షిఫ్టింగ్ చూపించాడు. ఈజ్ ద గ్రేట్ మ్యాన్. బికాజ్ ఐ గాట్ ఎ గ్రేట్ గురు ఇన్ మై లైఫ్, ఐ గాట్ ఎ గ్రేట్ పేరెంట్స్. అందుకే నేను ఒక మంచి పని చేసే ముందు నా తల్లిదండ్రుల ఆశీర్వచనం బయలుదేరుతుంది. అమ్మ రేపు మార్నింగ్ క్లాస్, ప్లీజ్ బ్లెస్ మీ. ఇక్కడ లేరు వాళ్ళు, ఎక్కడ ఊర్లో ఉంటారు. సరే నాయన మంచిగా చేసుకో. కింద ఇంకో లైన్ వస్తుంది, అందరికీ ఆరోగ్యం చెప్తున్నా, నీ ఆరోగ్యం జాగ్రత్త. నా మై మదర్ ఈజ్ మై గురు, మై మదర్ ఈజ్ మై గురు, మై మదర్ ఈజ్ మై గురు. యు ఆర్ టీచింగ్ హెల్త్ అబౌట్ ఆల్ ద పీపుల్, బట్ యూ టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ బికాస్ ఆఫ్ మై మదర్, దట్స్ వై షీ టోల్డ్. నా అమ్మ కాబట్టి నాకు చెప్పింది, నువ్వు ఏ మంచి పని అయిన చేయి, ఎక్కడికైనా బయలుదేరు, ఫస్ట్ హూస్ బ్లెస్సింగ్ ఈజ్ బెస్ట్, హూస్ బెస్ట్ బ్లెస్సింగ్స్ మదర్. కదా, మోడీ గారు ఎక్కడికన్నా తిరిగి ఎక్కడికి వస్తాడు? అమ్మ దొరికితే చాలు కాడు పట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఎవడైనా మోడీ అయితే ఏంది, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంది, ఎవరైతే ఏందండి. అందుకే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు, వాచ్మెన్ అయినా పర్లా, కారు డ్రైవర్ అయినా పర్లా, వాడు పెద్ద సుప్రీం అయినా పర్లా, సూపర్ మ్యాన్ అయినా పర్లా, సూపర్ స్టార్ అయినా పర్లా, వాళ్ళలో ఏముండాలా? వ్యక్తిత్వం ఉండాలా. దట్స్ మీన్ ఏ సంస్కార ఈజ్ రిక్వైర్డ్. సంస్కారం ఉన్నబట్టే రజనీకాంత్ అంతవాడైనాడు, అన్ని హృదయాల్లో ఉండగలిగినాడు కదా. వ్యక్తి పోయాడు, వివేకానందుడు పోయినాడు. బై ఫిజికల్లీ ఈజ్ పాస్డ్, బట్ నాట్ బై మెంటల్ ఈజ్ నాట్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ హార్ట్, బికాస్ ఈజ్ ఎ స్పెషల్ పర్సనాలిటీ. కారణ జన్ముడు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక పెద్ద ఆయన ఒక ఆయన నాకు మంచి విషయం చెప్పాడు, నాయన కారణ జన్ములు కారణం వచ్చారు, కారణం కోసమే పుట్టారు అని. అటువంటి కారణమూర్తులు వాళ్ళు. మరి ఇక్కడున్న విద్యార్థులందరూ ఏ కారణం కోసం వచ్చారో ఒక్కసారి మీ వైట్ పేపర్ మీద కూర్చొని రాసుకోండి. నేను చెప్తే కాదు, వై యూ కేమ్ టు ద ఎర్త్ ఫస్ట్. యు ఆస్క్ యువర్ మైండ్, వై ఐ కేమ్ టు ద ఎర్త్. ఈ భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను అని నీ మనసును అడుగు. యు ఆస్క్ యువర్ మదర్, నెక్స్ట్ యు ఆస్క్ యువర్ ఫాదర్. కమ్ టు వన్ కంక్లూషన్, వై యూ కేమ్ టు ద ఎర్త్. అప్పుడు నా మాట వినాలా, ఇంకొక వక్త మాట వినాలా, ఇంకొక పెద్ద మనిషి మాట వినాలా, ఒక గ్రంథం చదవాలా, ఎవరిది చదవాలా అన్నదంతా కూడా తర్వాత. ఫస్ట్ యూ చెక్ యువర్ సెల్ఫ్. అంటే ఓ విద్యార్థి, నీవు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నన్ను నేను ఎట్లా డ్రైవ్ చేయాలా ఫస్ట్ టు లెర్న్ ఇట్. అది గెలిచావు, డోంట్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఓడిపోయావు, డోంట్ కేర్ అబౌట్ ఇట్.
గెలిస్తే అహంకారం రాకూడదు, ఓడిపోతే అవమానం ఫీల్ అవ్వకూడదు. దాన్నే యోగ శాస్త్రంలో సమత్వం యోగముచ్యతే, ద బ్యాలెన్సింగ్ ఆఫ్ బోత్ థింగ్స్. అంటే ద్వంద్వత్వం నుంచి ఏకత్వమునకు తీసుకురాగలుగునది యోగ శాస్త్రం. లైఫ్లో రెండు కనిపిస్తుంటాయి, ఓటమి గెలుపు, గెలుపు ఓటమి, గెలుపు ఓటమి. వారి జీవితంలో కూడా అదే చూశారు. ఇందాక నుంచి చెప్తుంటే నా సబ్జెక్టే రివ్యూ అవుతుంది నాకు. ఒక్కొక్క వ్యక్తిలో నిజ జీవితాన్ని అనుభవించిన వ్యక్తి చెబుతున్న అనుభూతి వేరు, ఒక లెక్చర్గా చెబుతున్న అనుభూతి వేరు. సో ఏదైతే ఒక శాస్త్రం అందించిందో కొంతమంది వ్యక్తులు వాళ్ళు అనుభవించారు కాబట్టి వక్తలుగా రాగలిగారు. ఏదైతే శాస్త్రము చెబుతుందో ఆ వ్యక్తులు అది అనుభవించారు కాబట్టి వక్తలుగా రాగలిగారు. కాబట్టి ఒక వక్త అవ్వాలన్నా, ఒక వ్యక్తి అవ్వాలన్నా, ఒక శక్తిగా మారాలన్నా అనుభవం, అనుభూతి అవసరం. అందుకే నువ్వు అనుభవం పెంచుకుంటావా, అనుభవం ఉన్న వ్యక్తులతో ఉంటావా, రెండిట్లో నిర్ణయించుకో. నువ్వు నేను అక్కడ ఇక్కడ ఉండంటే కుదరదు, పాస్ అవే ఫ్రమ్ ద ఎర్త్. నువ్వు అనుభవం పెంచుకుంటానికి రా, మహా వ్యక్తులతో జీవితం గడుపో, స్పెండ్ ఏ టైమ్ విత్ మాస్టర్, ఐదర్ హియర్ ఎనీవన్. ఒక గంట ఉండి చూడు, ఒక గొప్ప వ్యక్తి ఎన్ని నేర్చుకోవచ్చు. తినే దగ్గర నుంచి, మాట్లాడే దగ్గర నుంచి, కట్టుకునే డ్రెస్ గురించి, వ్యవహరించే విధానం కానించి మొత్తం తెలుస్తాయి. లేదా అనుభవాన్ని పెంచుకునే జీవితాన్ని చూసుకో. అందుకే అనుభవంతో ఉన్న పెద్దలు, తల్లిదండ్రులు, వృద్ధులు మనకి ఏం చెప్పినా ఆలకించి ఆచరించే తత్వం మనలో ఉండాలి. ఇది ఒక సంస్కారం, ఇది కూడా ఒక సంస్కారమే. కాబట్టి సంస్కారము అనే పుస్తకం ఎక్కడా లేదండి. నో షాప్ ఎనీవేర్. ఓకే, మీరు అపోలో కేర్ మెడికల్ షాప్కి వెళ్ళిపోండి. సార్, ఐ వాంట్ పర్చేజ్ 1 kilo సంస్కారం. దే ఆర్ రెడీ టు సేల్. ఇట్ ఈస్ పాసిబుల్? నో. No. Then you go to village and be with your mother 1 hour, 1 day, 2 day, 3 day, 1 week, 1 month. You can learn a lot of things with parents. కాబట్టి నువ్వు ఎన్ని పుస్తకాలు చదివినా మస్తకములో అనుభవాన్ని ఏర్పరచుకొని ఉన్న మాతృ తత్వాలను మాత్రం వదలమాకండి జీవితంలో. యు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎందుకంటే నిన్ను కన్నా తల్లిదండ్రులకు నువ్వు చదువుకున్న పుస్తకాల్లో జ్ఞానం లేదు, కానీ నిన్ను ఎలా పెంచాలనే సంస్కారం ఉంది వాళ్ళల్లో. అర్థమవుతుందా? అర్థమైందా? నువ్వు చదివిన పుస్తకాల్లో చదువు వాళ్ళ దగ్గర లేదు, కానీ నిన్ను పెంచగలిగే ఒక సంస్కారం ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు. అందుకే జీవితంలో నా కళ్ళ ముందు ముగ్గురే దేవతలు కనిపిస్తూ ఉంటారు. ఎన్నో రామాయణ, భారత, భాగవతాలు విన్నాం. ఎప్పుడు బ్రహ్మని నేను చూడలా, అమ్మని చూసా. ఎప్పుడు విష్ణువుని చూడలా, నాన్న చూసా. ఎప్పుడు మహేశ్వరుని చూడలా, గురువుని చూసా. గురువు మందలించే చూసా, నన్ను సరిచేయడంలో చూసా. క్లాసుకు 2 నిమిషాలు లేటుకి వెళ్తే మా గురువు గారు బాత్రూముల దగ్గర డ్యూటీ చేశాడు. ఇది ఒకలాగా గిన్నెని చెక్కటమే, మనిషిని చెక్కటమే. శిల్పిగా తీర్చిదిద్దుతున్నాడు నా గురువు నన్ను. సో ఈ త్రిమూర్తులు ఉన్నంతకాలము ఈ సృష్టి, ఈ భారతదేశం ఇలానే ఉంటుంది. మీరు అనుకుంటుండొచ్చు, అరే తరం మారుతుంది, విధానాలు మారుతున్నాయి. అవును, కరెక్టే. కానీ వాళ్ళు ముగ్గురు మారకుండా ఉంటే చాలు. తల్లి, తండ్రి, గురువు మారకుండా ఉన్నంతకాలం సూర్యుడు ఈస్టున ఉదయిస్తాడు, వెస్టున అస్తమిస్తాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు మారినా మారకపోయినా మేము చూడం. ఒక గురువుగా లేదా ఒక ఆచార్యుడిగా, ఒక బోధకుడుగా నేను ఎప్పుడు చూసేది 3 తల్లి తల్లిగా ఉందా, తండ్రి తండ్రిగా ఉన్నాడా, గురువు గురువుగా ఉన్నాడా. అవి కుంటుబడిన రోజున భూమి లేదు, సృష్టి లేదు, పంచభూతములు లేవు. ఇట్స్ నో డౌట్. కాబట్టి ఈ ముగ్గురిని చూసుకోగలగడం, ముగ్గురు ఆశీర్వచనం తీసుకోగలగడం నేర్చుకోవాలి. అంతే. నేను ఇంపాక్ట్ అనగానే మా వాళ్ళు చెప్పారు, గురుగారు ఇప్పుడు వెబ్సైట్లో చూడండి అని. కొట్టగానే జేడి లక్ష్మీనారాయణ అని వచ్చింది ఓ రోజున. ఏంది అన్ని ఇంపార్టెన్స్లు ఉన్నాయని చూస్తే అన్నీ ఆయన స్పీచ్లో వస్తున్నాయి. ఏ పేజీ చూసినా వ్యక్తిత్వంలో చివరిలోనో, మధ్యలోనో, ముందులోనో గురువుదో, తల్లిదో, తండ్రితో మాత్రం చెబుతూ వచ్చాడు. ఎంత ఎదిగితే ఉందయ్యా, తల్లిదండ్రుల దగ్గర ఒదిగి ఉండేవాడు గొప్పవాడు. వేర్ ఎవర్ యు గో ఆన్ ద ఫ్లైట్ ఆర్ ద ట్రైన్, తల్లిదండ్రుల దగ్గర ఒదిగి ఉండాలా, గురువుల దగ్గర ఒదిగి ఉండాలా. సంస్కారం అక్కడే మొదలవ్వాలా. అప్పుడు వాడు ఏ పోస్ట్లో ఉన్నా, ఏ అధికారిగా ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వాడి ఉన్నత వ్యక్తిత్వం మాత్రం తగ్గదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మేబీ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హియర్, గ్రేట్ మాస్టర్స్ ఆర్ హియర్. From today onwards, every day, one by one is coming to teach to you all the things, great things in the life. Take them. వాళ్ళని తీసుకోండి మీ హార్ట్లోకి వచ్చేపు. సెషన్ అయిపోయిందా, పాస్ అవ్వద్దు, కామ్గా కూర్చో. ఒక 5 నిమిషాలు ఎక్కడైనా కామ్గా కూర్చో. సీక్రెట్ ఆఫ్ లెర్నింగ్. గంట క్రితం పలాని స్పీకర్ పలాంటి చెప్పాడే, నా వాట్ టు టచ్ ఇన్ దట్ స్పీచ్. ఈ స్పీచ్లో ఏం టచ్ చేయాలా నేను అని అడగాల, మనస్సును అడగాల.
ఇప్పుడు నేను ఇవాళ విన్నాను సుమన్ గారి యొక్క జీవిత చరిత్ర, చదువుకోవాలి. అదృష్టం ఏంటంటే వారు చదువుతుంటే విన్నాం. ఇప్పుడు నేను నెమరు వేసుకోవాలా ఏమనంటే, ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో ఏ ఆడంబరము లేకుండా ఉన్న జీవితాన్ని విశదీకరించి పంచడంలో ఉన్న ఒక క్వాలిటీ నాకు నచ్చింది. ఫస్ట్ నాకు నచ్చింది, నేను ప్రిజన్లో ఉన్నాను. అవ్వా ఎంత ఇష్టంగా చెప్పుకుంటున్నారు ఆ క్యారెక్టర్ని. ఐ లైక్ ఇట్ టు ఎక్స్ప్రెస్. వ్యక్తీకరించడంలో కొన్ని జీవితాలను మార్చేస్తుంది. సో కొంచెం గమనంలోకి రండి. తల్లిదండ్రులతో కూర్చోండి దయచేసి. రోజులో 1 గంట, అరగంట, 10 నిమిషాలు, కనీసం నెలకు ఒక్కరోజు మీ అమ్మ పక్కన కూర్చో. ఎలా ఉన్నావమ్మా, నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే అబద్ధము లేని, అసత్యము లేని, ఏ అపరిశుభ్రత లేని మంచి వచనములు చెప్పుద్ది మీ అమ్మ. నిజంగా నువ్వేంటో నీకు చెప్పే మొదటి వ్యక్తి భార్య కాదురా అబ్బాయి, గొలుసిచ్చేదాకా నిన్ను పొగుడుద్ది. అర్థమైందే? నీ పాకెట్లో ఉన్న 2000 నోట్లు 5 ఎప్పుడు దాకా తీస్తావు, అప్పుడు దాకా నువ్వు వీరుడు, సూర్యుడు, దారుడు, బాహుబలి 2 అని కూడా అంటది. డోంట్ కౌంట్ డ్యామ్, డోంట్ కేట్. మీ అమ్మని అడగాల, అమ్మ నా గురించి ఏమన్నా చెప్పవా? ఫస్ట్ ఏం చెప్తావంటే, నేను ఎలా మారాలో చెప్పవా అని అడుగు. తర్వాత నాన్న అడుగు, నాన్న నేను ఎలా ఉండాలని నీకుంది, నన్ను ఏం చేయాలనుకుని కన్నావు అని ఎప్పుడన్నా అడిగారా మీరు మీ నాన్నని? అడిగితే గ్రేటే. నౌ ఆస్క్ యువర్ ఫాదర్. ఆ మాటలే మీకు గొప్ప పర్సనాలిటీ లెసన్స్ అండి. 100 మంది వస్తారు, వాళ్ళ జీవితాలు చెప్తారు, అవసరమే మనకి. ఫస్ట్ ఇన్స్పైర్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఫస్ట్ మీ ఇన్స్పైరింగ్ ఎక్కడ మొదలవ్వాలంటే తల్లిదండ్రుల దగ్గర మొదలవ్వాలి. అందుకే ఈరోజు మొదలు పెట్టండి. 2 విషయాలు నేర్పిస్తున్నా. ఏ గొప్ప వ్యక్తి వచ్చి మీకు ఒక లెసన్ చెప్పి వెళ్ళినా తర్వాత మీరు మీ మనసు కూర్చోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ టుడే. ఈ చెప్పిపోయిన వ్యక్తి విషయాలు నేనేం తీసుకోవాలని మీ నోట్బుక్లు ఇంతకు చెప్పారు గంప గారు. ఆయనది పెద్ద గంప, చిన్న గంప కాదు. ఎంతమందినైనా భరాయించగలడు, అదొకటి చూశాను. మొత్తం ఆ సీడీలు చూశాక అర్థమైంది నాకు, ఆ ట్యూబులన్నీ ఇది పెద్ద ఆర్గనైజేషన్ అట్టుందని. దెన్ ఐ డిసైడెడ్, నాట్ ఏ స్పీకర్, ఫ్రమ్ ప్రాక్టికల్ ఐ విల్ బీ విత్ యూ ఇన్ ద లైఫ్ లాంగ్. నేను మీతో గ్రామాలకు వస్తా, నన్ను వాడుకోండి. యోగా నేర్పించండి, ధ్యానం నేర్పించండి, వ్యక్తిత్వ వికాస తరగతుల్లో కావాల్సిన చిన్న విషయాలు ఏముండే మీరు మేము చెప్పేకి అవసరం లే. మీరు బాగా స్పీక్ చేస్తున్నారు, కానీ ప్రాక్టికల్గా మేము ఎక్కడన్నా మీకు అవసరము అంటే కాల్ మీ ఆర్ టెల్ టు అవర్ ప్రదీప్ సార్ ఆర్ చంద్రశేఖర్ సార్ ఆర్ మన రవీంద్రనాథ్ గారికి, ఎవరికన్నా చెప్పండి. ఐ విల్ బీ ప్రజెంట్ హియర్ ఎనీ టైమ్ ఇన్ ద మూమెంట్. ముఖ్యంగా నన్ను గ్రామాలకు తీసుకెళ్ళండి. ఏ వ్యక్తి మానసికంగా కుంగిపోతున్నాడు వాడిని నాతో 1 గంట ఉంచండి. ఏ వ్యక్తి నేను అపజయంలో ఉన్నానన్నాడో ఆ వ్యక్తిని నాతో 1 గంట ఉంచండి. ఐ కెనాట్ బి టీచ్ టు దెమ్, ఐ కెన్ బీ విత్ దెమ్. సే ఎ టీచింగ్ ఈజ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ద లెర్నింగ్. ఏ బీయింగ్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ ఆఫ్ ద లైఫ్. టీచింగ్ ఈజ్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్, బీయింగ్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. అందుకే కనీసం పిహెచ్డి అయినా ప్రొఫెసర్తో ఉండమని చెప్పారు. అర్థమైందా? పిహెచ్డి అయినా ప్రొఫెసర్తో ఉండమన్నారు. కనీసం ఎల్కేజీ నుంచి ప్రొఫెసర్ కాదరా, టీచర్ కాదరా, ఎవరుంటే వాళ్ళతో ఉండాలి మనం. అందుకే దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ గొప్ప వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తి వెళ్ళిపోయినాక ఇవాళ ఇచ్చిన కంటెంట్లో మేజర్ థింగ్స్ ఏంటి, నా లైఫ్కి ఎంత ఉపయోగపడతాయని టిక్ చేసుకుని ఒక లైన్ తయారు చేయి. టోటల్ 3 days అయ్యేకల్లా వాట్ యు ఆర్ లెర్న్ ఏ చార్ట్, మేక్ ఇట్. నెక్స్ట్ థింగ్, కొంచెం ఈ 3 రోజులు అయ్యాకన్నా వేరే గ్రామంలో మీ అమ్మ ఉంటే వెళ్ళి ఫోన్లో భావాలు తెలియవు, అవసరాలు తెలుస్తాయి అంతే. ఏమన్నా అర్థమైందా? భావాలు తెలియవు. ఫోన్ చేసి ఇప్పుడు నేను మావిడికి ఫోన్ చేసి ఆకలిగా ఉంది అన్నం వండన్నాను అనుకోండి, వండుద్ది అంతే, ఆకలి తీరుద్ది అంతే. అదే ఎదురుగుండి ఏమే ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టవే అన్నప్పుడు వచ్చే ప్రేమగా వచ్చే ఆ వ్యక్తీకరణ వేరే ఉంటుంది. ఫోన్లో కాదు, అమ్మ దగ్గర పోయి కూర్చో, నేను చెప్పింది సత్యవంతంగా పాటించండి. యూ కెన్ సీ ఎ టచ్. నేను గుర్తుకొస్తాను మేమతో మాట్లాడినప్పుడు, గురువుగారు కరెక్ట్గా చెప్పారే, ఏముంది నాయన గొప్పోడు అయితే చాలు, మాలాగా ఉండొద్దురా, మా కష్టాలు మీకు వద్దురా, మంచి వ్యక్తులు అవ్వండిరా, సమాజానికి ఉపయోగపడండిరా. ఏం చెప్పగలదు తల్లి? ఒరే నువ్వు నాకు వడ్రానం జ్ఞానించాలి నేను ఇప్పుడే చెప్తున్నా అని ఏ తల్లి అడగదు. అర్థమైందా? ఇంతవరకు అడగంగా నేను చూడలే. అడిగినా నువ్వు డబ్బులు పాడు చేస్తుంటే కంట్రోల్ చేయడానికి ఎప్పుడైనా అడిగి ఉంటుంది. ఇప్పుడు ఆ పాయింట్ పట్టుకుని సభలు అడగండి నన్ను. అంటే నీ ఎదవ క్యారెక్టర్ని కౌంటర్ చేయడానికి తల్లి ముందు అడుగుద్ది. మొన్న మా అబ్బాయి ఒకటికి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబు. వాడు నా సమ్మర్ క్యాంప్ స్టూడెంట్ అనమాట, 8th class, 9th class, 10th class.
వాడు మంచి సాఫ్ట్వేర్ టీమ్ లీడ్ అయ్యాడు. వాడి హైక్ రాగానే వాళ్ళ అమ్మ ఎమ్మనే ఒక ఫ్లాట్ కొంది, 3 బెడ్రూమ్ల ఫ్లాట్. ఎందుకమ్మ వాడికి ఇప్పుడే బడ్డనన్న, మీ తెలీదు గురుగారు, వీడికి స్నేహదానం ఎక్కువ అంది. అంటే ఏందన్న, వీడి స్నేహితుడికే దానం చేస్తాడు, పేదవాళ్ళకి అస్సలు చేయడు. వీడిని మార్చాలంటే నేను ఫస్ట్ వాడి డబ్బుని ఎక్కడో లాక్ చేయాలి. అంటే వాడి పేరుని ఈఎంఐ కట్టేట్టు ఒక ఫ్లాట్ ఇరికిచ్చాను గురుగారు, అంతే అంది. అది తల్లి స్వార్థమా అండి? చెప్పండి సార్, తల్లికి స్వార్థం అది? నిన్ను ఉత్తీర్ణు చేయడానికి, ఎదగడానికి కావలసిన విధముగా ఫార్మేట్ చేసి పెట్టుకున్న ఒక సక్సెస్ఫుల్ థాట్ అది. కాబట్టి దయచేసి తల్లి థాట్స్ ఏంటో ఒక్కసారి తీసుకోండి. ఇది నా లాస్ట్ స్టెప్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ టైమ్ టు టుమారో, ఐ విల్ కమ్ టు టీచ్, నాట్ టు టీచ్, టు ట్రైన్ హౌ టు బ్యాలెన్స్ ద మైండ్. ఎట్లా చేసుకోవాలి, ఏ క్రియలు చేస్తే బ్యాలెన్స్ అవుతుంది, ఎట్లా డ్రైవ్ చేయాలి మనసుని అనే ప్రాక్టికల్ సబ్జెక్ట్ రేపు తీసుకొస్తా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు, దిస్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ ఫ్రమ్ మై మాసివ్ లెవెల్. ఐ డోంట్ నో హౌ టు టీచ్, హౌ టు టాక్, హౌ టు గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ పవర్ఫుల్ పీపుల్ టు టీచ్ ఆర్ స్పీక్. సో ఐఎమ్ ఏ ఫస్ట్ పర్సన్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు లిజన్ ఆఫ్ దిస్ లెసన్. సో మాతృ దేవో భవ, సే ఇట్ అవుట్ వన్స్. బాగాలేదు, లెక్చర్ లాగుంది. మాతృదేవో భవ, ప్లీజ్ సే ద మంత్ర ఆఫ్ ద వేద. మాతృదేవో భవ. అబ్బాయి అందరు చెప్పచ్చయ్యా, నువ్వు అందరు చెప్పచ్చు, చక్కగా చెప్పు. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. సే థింక్ ఆల్వేస్ దీస్ 3 persons అండ్ ఆస్క్ ఎనీ ప్రాబ్లం. ఫస్ట్ ఈ ముగ్గురిని అడగండి, మీ జీవితంలో సమస్య వస్తే. మీకు ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ఈ ముగ్గురులో ఎవరొకరం కలవండి. దెన్ దే కెన్ టీచ్ వెరీ లవ్లీ, వెరీ ఫ్రెండ్లీ హౌ టు లీడ్ యువర్ లైఫ్ బై యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. జై గురు. థ్యాంక్ యూ గురుజీ. జై గురుదేవ్. జై గురుదేవ్. నేను సిద్ధి సమాధి యోగా కోర్సు 1998లో చేశాను గురుజీ. గమనించాలండి, ప్రదీప్ గారు ఇప్పుడు చెప్పినట్టు 21 days కోర్సు నేను కూడా అటెండ్ అవుతున్నాను. నేను చాలామంది యోగా గురువులను చూశాను. హైదరాబాద్లో సుమారు 60 సంవత్సరాల నుంచి యోగా శిక్షణ కేంద్రం ఉంది, గాంధీ జ్ఞాన్ మందిర్ అని. అక్కడ 2 times నేను కోర్సు అండర్గోన్ అయ్యాను. కానీ వీరు చెప్పే విధానం వేరు. ప్రత్యేకంగా వీరి యొక్క ప్రీచర్స్లో ఆరోగ్య సూత్రాలు, ఒట్టి యోగా సూత్రాలు కాదు, యోగా సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు, ఆహార సూత్రాలు. మీ ఎంతమందికి ఇంటర్నెట్ ఉందో, అమృతహార్ అని ఒకదానికి యాప్కి వెళ్ళండి. అమృతహార్, దాంట్లో వారు నిర్వహించేటటువంటి ఎన్నో కోర్సెస్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అలాగే వారు షార్ట్లీ ఫాస్ట్ ఫుడ్ చైన్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆహారము యోగా శాస్త్రంలో ఏది చెప్తుందో అలా అమృతహార్ అనేటటువంటి బ్యానర్ పైన వారు ఫాస్ట్ ఫుడ్ చైన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. మేము వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ 21 days కోర్సులో మేము ఇంట్లో చేసింది ఏదీ తినట్లేదు, బయట దొరికేది ఏదీ తినట్లేదు. బ్రేక్ఫాస్ట్లో ఏమి ఇవ్వాలో వారే ఇస్తున్నారు, లిక్విడ్ డైట్, సాలిడ్ డైట్.